ఇచ్చారు, సిఐ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. మనకి ఎడిషనల్ ఎస్పీ గారు వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనకు అవకాశం లేదు కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి త్వరగా ఇప్పుడే మరి మార్పు చేర్పులు జరిగాయి కనుక మీకు మంచినీళ్ళు లేకపోయినా, బిస్కెట్లు లేకపోయినా, నీళ్ళు లేకపోయినా నన్ను తిట్టుకొని మనసులోనే మంచిగా ప్రార్థన చేసి చర్చ్ బిల్డింగ్ కాదు, పైన చర్చ్ బిల్డింగ్ అండి. నాకు ఒక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోకపోతే ఉంది. స్వామి గారు కోరుకున్న వారు పైకి వెళ్ళిపోవాలి. రేపు కోరుకున్న వారికి పైన ఫ్యాన్ లెవెల్ గా డిసిజనర్లు ఇచ్చేది. వచ్చేసండి చర్చలోనే అంత పర్మిషన్ జరుగుతుంది. సిఐ గారు వస్తున్నారు, ఎస్పీ గారు వస్తున్నారు. అది ఏమన్నా ఏం చెప్పాను తమ్ముడు అడగండి. డాడీ వస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆశించినటువంటి రీతిగా మన నియోజకవర్గం దైవజనులను ప్రేమించి దినాన్ని ఆహ్వానించగానే ఆహ్వానాన్ని మన్నించి మనల్ని ప్రేమించినటువంటి అత్యంత ప్రియులు ఆప్తులు మన రాష్ట్ర సీనియర్షిప్ అధ్యక్షులు దైవజనులు బిషప్ ప్రొఫెసర్ నాయక్ గారికి చప్పట్లు కొడుతూ స్వాగతం తెలియపరుస్తున్నాం. నాకు తెలుసు చాలాసేపు పిలిచి ఉన్నారు. ఒకసారి గట్టి చెప్పబడుతుంది. గట్టి చెప్పడం ఎక్కడ ఉన్నా నేను మీతో ఉంటాను, మీలో ఒకరిగా ఉంటాను, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనేటువంటి సద్భావం కలిగి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని మరి ఆ గ్రామంలో సేవలు అందిస్తూ ఇటీవల గౌరవ డాక్టరేట్ కూడా పొంది మంచి బిరుదులు ఎక్కడ ఉన్నా బిరుదులు సంపాదించుకొని అందరినీ మమేకం చేసి ఏక మనస్సుతో నడిపించేటువంటి మన యొక్క ప్రీతమ నాయకులు, అత్యంత ప్రియులు, నా ఆప్తులు, స్నేహితులు, మరి ఎస్ఎస్పీ గారు మురళీకృష్ణ గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషించారు. చాలా సంతోషిస్తున్నాను. వారి యొక్క మాటలు ఆనందిస్తున్నాను. గట్టి చెప్పకూడదండి.
కొంతమందికి పరిమాణంలో ఐదుగురు కూర్చోబెట్టడానికి సోషల్ డిస్టెన్స్ పాటించమన్నారు కనుక తప్పనిసరిగా మరి వారు మనం మన్నించారు. వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వారికి స్వాగత సమాజం తెలియజేస్తూ మరొకసారి కనుక చెప్పబడతాం. అలాగే మన కోరుకొండ మండలానికి కాకుండా మన నియోజకవర్గానికి వన్నీ తెచ్చేటువంటి మంచి ఇన్స్పెక్టర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు, వారి యొక్క స్పీచ్ నేను కోరుకోవడం కూడా విన్నాను. మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు, అలాగే చక్కని చిరునవ్వుతో పలకరించేటువంటి ప్రియులు పవన్ కుమార్ గారు కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన ఎస్ఐ గారు, నేను ఈ కోరుకొండలో ఏ ఎస్ఐ గారు వచ్చినా వారి మనసును గెలుచుకోవడం నాకు అలవాటు. కానీ పేరుకు తగినట్లుగా విజయ్ కుమార్ గారు వారిని చూస్తే ఇవాళంతా భయపడిపోయిన టెన్షన్. ఎందుకంటే అంత సిస్టమేటిక్ ఉంటారు. మన ఎస్ఐ గారు కూడా విజయ్ కుమార్ గారు వారు రావచ్చారు ఆనందాయకం. తప్పని వరకు నేను వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కోరుకొండ మండలంలో అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులను ప్రేమించి ఈరోజు ఈ కరోనా వలన మరి ప్రార్థన మందిరాల్లో కూడుకునే అవకాశాలు లేక, ఆర్థిక పరిస్థితులు సరైనటువంటి విధానంలో లేక, మరి బలహీనమైనటువంటి స్థితిలో మనందరినీ కూడా ఆదరించాలని ఇలాగ దైవజనులకు మరి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కొరకు ఈరోజు కొన్ని మీ కొరకు ఏర్పాట్లు చేయడం జరిగాయి. మరి అందులో భాగంగా మరి దైవజనులు బిషప్ సింహాయి గారు ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా జిల్లాలలో వారు చాలా మంది దైవజనులకు చేతులు అందిస్తూ నేను ఉన్నానని భరోసా కలిగిస్తున్నారు. వారు మనం కూడా ప్రేమించారు. అలాగే ఈ కార్యక్రమంలో మరి మనం ప్రాముఖ్యంగా మన యొక్క నియోజకవర్గంలో ఏప్రిల్ 5వ తారీఖు నుండి ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో పేదలకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తన ప్రేమను పంచుతూ సుమారు 3 లక్షల రూపాయలకు పైబడి ధనాన్ని వెచ్చించి పేదలకు సహాయం చేసినటువంటి సాధన వాలంటీర్ ఆర్గనైజేషన్ యొక్క అలా పెరగడం నాకు కంటే అక్కాన్ని పెరగడం నాకు ఇష్టం. మరి మా సుజన్ కుమార్ రెడ్డి గారు మా మధ్యలో ఉన్నారు. వారి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు కూడా వారు మన కొరకు కొన్ని ఏర్పాట్లు చేశారు. దాన్ని చెప్పడం కొడదామండి. అలాగే మరి వాళ్ళు ఇంకా మరి మా బావగారు మరి రత్నాయి గారు ఉండడం కూడా చాలా ఆశీర్వాదకరం. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆయన ఎప్పుడు చెయ్యి ఉంటారు, పైకి రావడానికి ఇష్టపడరు. ఆయన చెప్పడం కొడదాం. అలాగే ఈ మండలంలో ఒక మంచి మిషనరీగా ఉంటూ పరిచయం చేస్తూ దేవుని పనిలో అనేక మంది దైవజనులు ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనులు రాజేశ్వరి గారు కూడా వేదికను అనుకుంటారని కార్యక్రమం త్వరగా అయిపోతే నాకు తెలుసు. అయితే మన నాయకులు మన ఆశించిన రీతిగా అయ్యా ఒక్క మెసేజ్ పెట్టారంటే ఆ మెసేజ్ వెంటనే స్పందించి ఇది మనకి 3వ అకేషన్ మన ప్రియులు మన ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు రావడం, కూడా రావాలి. ఎందుకంటే దాదాపు గ్రామాంతటికి పంచాం. మొన్ననే గ్రామంతా కూడా పంచాం. 380 కుటుంబాలు ఉన్నాయి. అందరినీ పిలిచి అందరికి పంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. అయితే వారు ఆ రోజు చాలా బిజీగా ఉన్నారు. నేను వారి దగ్గరికి కలుసుకోవడానికి చాలా టైం పట్టింది. కాబట్టి నేను వారిని బట్టి చాలా ఆనందిస్తాను. వేదికగా ఇచ్చిన ఆత్మీయులు అడిషనల్ ఎస్పీ గారు డాక్టర్ మనోహర్ కృష్ణ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొచ్చినట్లు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్న అధికారులు, లా అండ్ ఆర్డర్ ఎంతగా చక్కగా నైపుణ్యంతో రాజమండ్రి ప్రాంతంలో ఈ రాజమండ్రి నగరంలో ఎంతో ప్రతిష్టంగా నడిపిస్తూ ఉన్న చక్కని అధికారులు, వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అదేవిధంగా వేదికపై ఉన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి, అదేవిధంగా సాధన అధినేతలు అమ్మగారికి పెద్ద నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేసి అనేక మందికి సహాయపడుతూ ఉన్న డాక్టర్ మోజెస్ బాబు గారికి నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో వారు చేపడుతూ ఉన్నారు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా వారితో నేను ఉంటూ ఉన్నాను. అది మా యొక్క అవకాశంగా నేను భావిస్తూ నాకు ఈ దినాన్ని కూడా నీ యొక్క అవకాశం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. రాష్ట్రంలో అయినా మీరందరూ ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మీరు చెప్పినట్టే సంఘములు మూసివేయబడినప్పటికీ కూడా ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాను.
అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారు. కలిమి లోటు అనేక సార్లు అనేక దినాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. వీటిలోనే మనం ఆశీర్వదించబడుతూ ఉన్నాం. ఆ యొక్క దేవాలయ దేవుడి యొక్క కష్టకాలంలో దేవుడు మిమ్మల్ని మీ సంఘాలని దీవించాలని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క చక్కని ఈ యొక్క కిట్స్ నేను చూసి సంతోషిస్తూ ఉన్నాను. నన్ను కొంచెం అడిగారు, ఇక్కడ ఏర్పాటు మాత్రం చాలా చేశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమల దేవ, మహోన్నతుడా, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగానే తండ్రి సేవకులుగా మీ సన్నిధిలో కనపడుతూ ఉన్నాం. అధికారులు మా మధ్య ఉన్నారు తండ్రి. ఈ విధంగానే అధికారులను మరి ముఖ్యంగా ఎస్పీ గారు గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క కష్టకాలంలో మీరు వారిని ఆదుకుంటూ ఉన్నందుకు వందనాలు. వీరిని వీరి యొక్క కుటుంబములను సంఘములను మీరు దీవించి ఆశీర్వదించాలని అడుగుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి సహాయపడుతూ ఉన్నాం. బ్రదర్ మోజెస్ బాబు గారికి ప్రభు నీ దీవెనలు ఆశీర్వాదాలు వారిపై ఎక్కువ మరించి నడిపించుకోమని అడుగుతున్నాం. అదేవిధంగా సాధన అధినేతలను దీవించండి. వారి ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను బట్టి వందనాలు. ఇంకనూ అనేక మందికి వారి ద్వారా మీరు జరగడానికి మీరు వారిని వాడుకోమని అడుగుతున్నాం. మాతో ఉండండి, మమ్మల్ని నడిపించుకోండి. ప్రార్థించినటువంటి ఆయన గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఏది అడిగినా ఎప్పుడు వాళ్ళు కారణం లేదు. అయితే రాష్ట్రం యొక్క భారం వారి మీద ఉంది. ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెలో, మరి ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా మందికి వారు జీవితం అందిస్తున్నారు. అందుకే ఎక్కువ కాలం పెట్టకూడదని, ఎందుకంటే అనుకరించినటువంటి యువత చెప్పకూడదు సార్. వారు నమ్మకం ఉన్నారు, మన ఎంత ఉన్నారు, మనం ప్రోత్సహిస్తున్నారు మన నాయకులు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. వారి భక్తులు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన యొక్క మరి సిఐ గారు కూడా ఒక చిన్న మాట అండి. మీరు కూడా మంచి స్పీచ్ ఇస్తారు నాకు తెలిసి. ఒక చిన్న మాట శుభవచన పలకాలను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన మన ప్రీతమ ఎస్పీ గారికి, అదేవిధంగా ఉత్తరభద్రానికి కూడా నమస్కారాలు. మన మోజెస్ గారు గత ఏప్రిల్ 5 నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నేను చూస్తూనే ఉన్నాను. ఫస్ట్ మా పోలీస్ స్టేషన్కి, కోరుకోడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అప్పుడు అయితే మేము కొన్ని టెక్నిక్గా చెప్తాం, తప్పదండి ఇది, మీరు సేవా కార్యక్రమాలను ముందుకు చేస్తున్నారు, చాలా అవసరం కూడా. ఎందుకంటే లాక్డౌన్ టైంలో ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళకి ఈ ఆహారపరమైన సమస్యలు అనేవి వస్తున్నాయి. కానీ మీరు ముందుండి వాళ్ళందరికీ కూడా చేయూతలు అందిస్తున్నారు. అక్కడ చేశారు. అదేవిధంగా తర్వాత చీపురుపల్లి విలేజ్లో కూడా సుమారు 350 కుటుంబాలకు అందించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందరూ కూడా లాక్డౌన్ కొన్ని సవలింపులు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఆపేశారు. అయినా మోజెస్ గారు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా మోజెస్ గారికి ఈ వేతన కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకుంటున్నటువంటి మిగతా అందరికీ నాకు వాళ్ళకి పెద్దగా తెలియదు దాని గురించి. సో అందరికీ కూడా దేవుని పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన సిఐ గారు ఒకసారి మరోసారి చెప్పడం ప్రేమతో ఆహ్వానిస్తారు. మరి ఎప్పుడు నేను అంటే 2 పర్యాలు వెళ్ళాను. 2 పర్యాలు కూడా చక్కని తిరుగుతూ వారు పిలిచి లోనకి ఆహ్వానించి చక్కని గ్రామం పంచుకున్నారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఈనాటి పరిచయం కాదు కానీ మరి మన మధ్యలో చిరుబాబు గారు వారు పరిచయం చేశారు. తమ్ముడు ఒక ఆయన ఉన్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన దగ్గర నేను తీసుకువెళ్తానని చెప్పి నన్ను తీసుకెళ్లారు. మామూలుగా ఒకసారి కలిసాం. ఆ కలిసిన నాటి నుండి ఈనాటి వరకు నాకు వాట్సాప్ లో ఎక్కడ ఇక్కడ నుండి విజయవాడ కూడా వెళ్ళారు, అక్కడికి వెళ్ళినా సరే ఫోన్ చేసి నాకు వాట్సాప్ లో మెసేజ్లు పెడుతూ ప్రేమిస్తున్నటువంటి మన అత్యంత ప్రియులు, స్నేహితులు, ఆత్మీయులు మరి మన ఎస్పీ గారు మురళీకృష్ణ గారిని బట్టి నేను ఎక్కడైనా నా క్షేమాన్ని కోరుకుంటూ మనం ప్రేమిస్తున్నటువంటి వారు. మరి నేను రాజమండ్రి వచ్చానని చెప్పగానే నేను చాలా సంతోషంగా నేను కొంతమంది దైవం తీసుకొని వారిని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా ముచ్చటగా మన ఇంటికే లేదని చెప్పి నువ్వు ఇంటికి ఆహ్వానించి మనం ప్రేమించినటువంటి మంచి మరి నాయకులు వారిని బట్టి చాలా సంతోషిస్తూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ వారు మంచి సేవలు అందించారు. ఆ సేవలను మరి గ్రహించినటువంటి పెద్దలు వారికి గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వారు డాక్టర్ కూడా ఇస్తున్నారు. వారి యొక్క సంతృప్తి సమయాన్ని అప్పగిస్తున్నాను.
అందరికీ నా నమస్కారాలు. మరి ఈరోజు ఈ చక్కని సాయంత్రం ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు, దైవజనులు, బిషప్ గారు అయినటువంటి ప్రకాష్ సిన్హా గారికి, అట్లాగే మరి ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రి అయిన నా మిత్రులు డాక్టర్ గారికి, అలాగే వాళ్ళ సోదరి ఈ స్పందన స్వచ్ఛత సేవా సంస్థను స్థాపించి మరి ఒక రీసెంట్గా నన్ను కూడా మరి మోజేష్ గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో అనేక మంది పేద ప్రజలకు మరి ఈ కరోనా మహమ్మారి బాధను పడి ఆహారం లేక మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో చక్కని మరి ఆహార పదార్థాలని అందించి మరి మన మధ్య ఉన్న మరి సుజన గారికి, వాళ్ళగే నేనున్నాను అని వెనకాల ఎంతో అండదండలు ఉంటూ ఆమెకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్న వారి హస్బెండ్ రత్నం గారికి, మరి ఈ గ్రామ పెద్దలు, మరి ఫార్మర్ అధ్యక్షులు, నాకెంతో మిత్రులు, ఆత్మీయులు మరి బాబ్జీ గారికి, మరి ఇంకా మరి మా సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్, నేను విజయవాడలో చేసినప్పుడు నేను చూసేవాడిని. చాలా మంచి డైనమిక్ ఆఫీసర్, మంచి ఆఫీసర్ మీకు ఇక్కడ సీఎంగా ఉన్నారు కాబట్టి వారికి, అలాగే ఇక్కడ స్థానిక ఎస్ఐ యువకులు మన విజయ్ కుమార్కి, మరి మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు కన్నా దైవాక్యం ఉంది. అలాంటి చేతులతో ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్న మన మోజేసి గారికి, వారి యొక్క సోదరునికి గట్టిగా చెప్పడంతో వారు రాజమండ్రి వచ్చి కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా చేస్తున్నాము. రాజమండ్రి కార్యక్రమం ఉంది, తర్వాత మన సీతానగరంలో చీపురుపల్లి గ్రామంలో దగ్గర 400 మంది వరకు కూడా మేము గ్రామ సభ్యులకి ఈ ఆహారాన్ని అందిస్తామని చెప్తే, నేను లోకల్ ప్రోగ్రామ్ అయితే రాగలను, మన కోరుకోవడంలో ఎప్పుడు పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా తప్పకుండా వస్తానని చెప్పి నేను ఈరోజు రావడం జరిగింది. ఇది నేను పుట్టిన గ్రామమో, లేదా మా అత్తగారు పుట్టిన గ్రామమో, లేదా మా ఆవిడ గారు పుట్టిల్లో తెలియదు, కానీ అంత అభినవ సంబంధం ఏర్పడింది. ఇక్కడ నుండి నేను వెళ్ళినా కూడా అనేక మంది పెద్దలు మరి నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. నేను వెళ్ళిపోయి దాదాపు 4 సంవత్సరాలు అయిన తర్వాత పిలిపించి మన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంచి ఘన సన్మానాన్ని ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా నేను మరవలేను, ఎందుకంటే ఆత్మీయత, అభిమానం, ఎఫెక్షను. మరి ఆ రోజులోనే మోజేస్ గారు మరి డిసెంబర్ 31 వచ్చిందంటే మరి ఆహ్వానించి, మీరు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడ నా చేత ఇదే ఆలయంలో, అప్పుడు పాత ఆలయం ఉండేది, మరి కేక్ కట్ చేయించి మరి మీ అందరికీ శుభాభినందనలు, మీ అందరి ఆశీస్సులు తీసుకునే అవకాశం కల్పించిన మన మోజేస్ గారికి మరొకసారి గట్టిగా చెప్పడంతో అభినందనలు. మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి కరోనా, ఇది ఏదైతే కోవిడ్-19 పిలువబడుతుందో దాన్ని మనం కూడా పాటించాలి. వారు అడిగేటప్పుడు నేను ఒకటే చెప్తా ఉంటాను, మనం ఎన్ని సేవా కార్యక్రమాలు ఎంతమంది సహాయం చేసినా ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ముఖ్యం. అది పాటించకపోతే ఇంకా మనం ప్రమాదం నెట్టినడం అవుతాం, ఇంకా ప్రమాదాన్ని మనం పొందించినట్టు అవుతాం. సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలని నేను చెప్తా ఉంటాను. అలాగే మనం బయట తిరిగి మన ఇళ్లలోకి వెళ్ళినప్పుడు సరే గబుక్కుని మనం ఇంట్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. చాలా మంది మనవడు, మనవరాలు, కూతురు, కొడుకు ఎదురు పడగానే ఎత్తుకుని కబుర్లించుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఎవరైతే మనకు చాలా మందికి తెలుసు, భారతదేశ ట్రెడిషన్ ప్రకారం మనం డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి వస్తే ఏ మతం నవ్వునే ఉండి క్లోత్ రిమూవ్ చేసి వేడి నీళ్ళు పడేసి మనం తలా స్నానం చేసి ఇంట్లోకి వెళ్తాం. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయం అయితే ఖచ్చితంగా 100% మనం పాటిస్తాం. అదే సాంప్రదాయాన్ని
అన్ని మతాలు అన్ని కులాలు పాటించాలి. ఎందుకంటే డాక్టర్స్ చెప్తున్నారు మన ఒంటి మీద పడ్డ వైరస్ 24 గంటలు బతికుంటుందట, 24 అవర్స్ బతికుంటుందట. దీన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకి అక్కడి నుండి కూడా ఎక్స్చేంజ్ అయిపోద్ది. మరి ఇంట్లో ఎవరైనా మన తల్లు తండ్రి భార్య పిల్లలు ఎవరైనా అవి ముట్టుకుంటే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. ఇమీడియట్గా వాటిని రిమూవ్ చేసి ఒక దాంట్లో చక్కని పాత్రలో వేసి వేడి నీళ్ళలో పెడితే ఇమీడియట్గా చనిపోతుందట. ఆ తర్వాత నెక్స్ట్ హెడ్ పాస్ చేసుకోవాలి. హెడ్ పాస్ చేసుకున్న తర్వాతే మనం ఎవరైనా ముట్టుకోవాలి, ఇంట్లో వాళ్ళని కలయిక, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. తర్వాత ముఖ్యంగా మాస్క్ ప్రభుత్వ పరంగా చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. ఈ మాస్క్ పెట్టుకోవడానికి చాలా ఇన్కన్వీనియంట్ ఫీల్ అయ్యి మాస్క్ పెట్టుకోవట్లేదు. ఇది అంటించుకునే వ్యాధి కాదు, అంటుకునే వ్యాధి. ఇప్పుడు వరకు మనం అంటించుకునే వ్యాధితో పోరాడడం సక్సెస్ అయ్యాం. ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడు పోరాడేది అంటుకునే వ్యాధి. మన తుంపరలో ఎదుటివాడి మీద పడ్డా, మన చేతులు పైక మీద పడ్డా, లేదా జేబుల మీద పడ్డా, ఏదైనా మనం ముట్టుకుంటే అది వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ముట్టుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి ఎక్స్చేంజ్ అయ్యి వాళ్ళకి ఆ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి గ్లౌజెస్ ధరించాలి సోదరులారా. రెండోది మాస్క్ పెట్టుకోవాలి. మూడోది సోషల్ డిస్టెన్స్. ఖచ్చితంగా మనం ఇలాగా 1 మీటర్ డిస్టెన్స్ మనం పాటించమంటే మందలుగా మనం ఎగబడుతున్నాం. రేషన్ షాపుల దగ్గర చూడండి, వాళ్ళ బ్రాందీ షాపుల దగ్గర చూడండి, మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. ఒకరి మీద ఒకరు పడి పోలీసు బందోబస్తు ఉంటే తప్ప కంట్రోల్ అవ్వని పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత బాధపడుతున్నాం. ఈ విధమైన నివారణోపాయాలు మనం తీసుకోవాలని పదే పదే పోలీసు వారు చెప్తున్నారు. ఈ రోజున పారిశుద్ధ కార్మికులు ఏంటి, మన డాక్టర్స్ నర్సెస్ ఏంటి, పోలీసు వారు అంటే మనకు నిజమైన కదిలే దేవుళ్ళు వీళ్ళు ముగ్గురే. వీళ్ళ గట్టిగా చెప్పడంతో మనం నా దృష్టిలో నేను ఎక్కడికైనా ఒకటే చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఏకం చేసింది ఏకైకది మన కరోనా. ఈ కరోనా వల్ల 2 కులాలు 2 మతాలు ఏర్పడినాయి. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. ఎవడైనా అంటరాని వాడు అంటే ఈ రోజున పాజిటివ్ వచ్చినవాడు అంటరానాడు. మనం అందరం కూడా నెగిటివ్, మనం అంటరాని కాదు. ఇప్పుడు చాలా కళాత్మకమైంది. మన సోదరులు ఎలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయించి మన బిషప్ గారు మరి ప్రకాష్ సిన్హా గారు కూడా అనేక కార్యక్రమాలు రాజమండ్రిలో మరి చేయడం జరిగింది. వారు కార్యక్రమాలు కూడా పిలిచారు. మేము బిజీలో వెళ్ళలేకపోయాం. పెద్ద పెద్ద కార్యక్రమాలు వారు చేస్తున్నారు. ఇంకా మరి భగవంతుడు వారిని ఆశీర్వదించి మరి మన సోదరులు వారి సోదరి సుజన గారిని కూడా భగవంతుడు ఆశీర్వదించి అనేకమైన కార్యక్రమాలు చేయాలని, మానవాళికి సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చక్కని శుభార్తికి గుర్తించబరుస్తూ మన దివాంచల్లో కూడా ఇదే స్పీచ్ ఇప్పుడు మర్చిపోతున్నాం. 2 కులాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ చెప్పలేదు. ప్రపంచాన్ని మనకి చక్క చూపిస్తూ నన్ను వీడియో వారు కూడా అభినందించారు. చాలా చక్కగా మాట్లాడారు, తీసుకొచ్చారు. మరోసారి చెప్పకూడదాం. మన దరిద్రులు రథగచ్చ ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రజల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిగిద్దాం. దయచేసి ఈ ఒక్కరు జరగండియా. నేను మరలా ఈ కరోనా అయిపోయే వరకు మళ్ళీ అలాంటి కార్యక్రమాలు చేయను. దయచేసి ఎస్ఐ గారు కూడా మమ్మల్ని క్షమించాలా. ఈ ఒక్కసారి అవకాశం కల్పించి మా ఊరు టీవీలు కూడా మీరు భాగ్యం కలిగించాలని కోరుతున్నాను. దాంతో ఆడిపోతున్నారు ఎస్ఐ గారిని చూస్తుంటే. ఒకసారి మన ఎస్ఐ గారు కూడా చెప్పడం వచ్చిన ప్రార్థన చేస్తారు, రాజేష్ గారు చిన్న ఆశీర్వాదం ఇస్తారు. తదుపరి పెద్దల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా కృపగలదేవా, ప్రేమ పరిశుద్ధాత్మ కాపుదల ఇప్పుడు వచ్చిన మనందరికీ, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి అభిషేకులైనటువంటి దైవజనులు అయ్యగారికి, అలాగే రత్నయ్య గారి కుటుంబం అక్కడ ఉన్నటువంటి వేరే కూరగాయలు ఉన్నాయండి, అక్కడ ఉంటారు. అలాగే మా తల్లి గారు కోరుకుంటూ దగ్గర ఉండాలని కోరుతున్నాను. మొదటి
చివరిగా రాజనగరం నుండి రక్షణ గారి యొక్క బ్యాచ్ వచ్చే దయచేసి ఫెలోషిప్ సభ్యులు వారికి నేను గుర్తులు ఇచ్చాను బట్టి ఈరోజు కోరుకుంటూ లేవు. కేవలం ఇక్కడ మిగతా అన్ని మీకు వస్తాయి కనుక వాటిని గ్రామకులు స్వీకరించాలి. దయచేసి రక్షణ ఫెలోషిప్ సభ్యులు మాత్రమే జీ పాలయ్య గారు जी पालయ్య ఇలా పంపిస్తారా? మహేష్ గారు ఓపెన్ చేయండి. ఆత్మ ఇచ్చి ఫోటో ఎడబెట్టి అన్ని ఒక చోట పెట్టారు కదా. ఇలా చూడండి, అందరిలో చూడండి. పంపించండి. ఎన్ నచ్చినారు పోలేదు. తర్వాత జీ జాషువా గారు జీ జాషువా గారు తర్వాత పి బోయజ్ గారు పి బోయజ్ గారు అండ్ స్పీకర్ తర్వాత పి సువాత్రాజ్ గారు పి సువాత్రాజ్ గారు ఎం దేవానంద గారు దేవానంద గారు తర్వాత పి సంతోష్ కుమార్ గారు పి సంతోష్ కుమార్ గారు పి సంతోష్ కుమార్ తర్వాత పి సుకుమార్ గారు పి యాకబ్ రాజు గారు నెక్స్ట్ యాకబ్ గారు రండి సార్ పి ప్రవోదస్ గారి తర్వాత సిహెచ్ జాన్ బాబు గారు సిహెచ్ జాన్ బాబు గారు తర్వాత వి ఇస్రాయల్ గారు నెక్స్ట్ సిహెచ్ నాగబాబు గారు ఇక్కడ తర్వాత యాభేద్ బాల్ గారు తర్వాత జయపాల్ గారు స్పీడ్గా యాభేద్ బాల్ గారు జయపాల్ గారు తర్వాత సాగర్ గారు సరిగ్గా మళ్ళీ సాగర్ గారు తర్వాత తర్వాత సీఎన్ గారు ఈ ఆశీర్వాదం గారు స్పీడ్గా తర్వాత కే జ్ఞానభూషణ్ గారు జ్ఞానభూషణ్ గారు తర్వాత జ్ఞానభూషణ్ గారు తర్వాత ఎన్ ఇస్రాయల్ గారు ఎన్ ఇస్రాయల్ గారు తర్వాత సురేంద్ర గారు తర్వాత కే లాజర్ గారు
తర్వాత ఎం పరమజ్యోతి గారు, ఎస్ డేవిడ్ గారు, తర్వాత బి జాషువా గారు, బి జాషువా గారు ఎక్కడ? లాంద్ర గారు, బి జాషువా గారు, నెక్స్ట్ కే డానియల్ గారు, మంగబారు, నెక్స్ట్ వి ఆనందరావు గారు, ఒకసారి తమ్ముడు ఆగండి. ఫోటో మా ఉద్దేశం ఏంటంటే విఐపీలంతా మా ఫోటోలో బంధించుకోవాలని సార్. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి. నేను చెప్తాను తమ్ముడు కలిపేస్తాం మొత్తం అది కదండి ఆయన కింద పట్టుకోదాం. ఓకే రైట్ సార్. మరి ఈరోజు ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మన ఈస్ట్ గోదావరి జిల్లా కూడా మరి రావటం జరిగింది. మరి అనేక మంది ఈ లాక్డౌన్ కార్యక్రమంలో మరి మన మిత్రులంతా కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు, మరి మెడికల్ డిపార్ట్మెంట్, నర్సెస్, డాక్టర్సు, మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు అనేక సేవలు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నారు. ఎంతోమంది పేద ప్రజలు ఈ లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారు మనసులో పెట్టుకొని మంచి హృదయులు నాకు మిత్రులు మన డాక్టర్ మోజేష్ గారు ఈరోజు కోరుకొండ గ్రామంలో మరి వీరికి కావలసిన మరి 7 రకాల పప్పు ధాన్యాలు, బియ్యము, మరి వివిధ కూరగాయలు వీళ్ళకి ఒక ప్యాకేజ్ చేసి వీళ్ళందరికీ కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం నిజంగా మరి మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మరి అలాంటిది ఎవరైతే ప్రార్థన కంటే చేసే చేతుల మీద అని చెప్పారో ఆ భగవంతుడి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సహాయాన్ని ఈరోజు మరి చేయడం మరి చాలా మరి ఆనందదాయకమైంది, అభినందించిన విషయము. వారిని, వారి మిత్ర బృందాన్ని, వారి సహోదరి, వారి బావగారైన రత్నం గారిని, మరి సుజన గారిని, మరి ఒక్కసారి మన డాక్టర్ మోజేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది మరి పేదలు ఈ రోజున లాక్డౌన్లో ముఖ్యంగా ఆహారం లేక బాధపడుతున్నారు.
అలాంటి వారికి మరి ఇలాంటి చేతులను అందించాలని, ముఖ్యంగా ప్రజలకు నా మనవి, చేతికి హ్యాండ్ గ్లౌస్, మాస్క్ మూతికి, అలాగే సోషల్ డిస్టెన్సు, ఇంటికి వెళ్ళినప్పుడు మరి వేడి నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత వేడి నీళ్ళు తాగాలని ముఖ్యంగా నేను అందరికీ కూడా నేను పేరు పేరున మనవి చేసుకుంటున్నాను. జై హింద్. మాజీ ఎంపీ సార్ తీయాలి మీరు బాబు ఎలాగండి బాబు అయ్యో దయచేసి నాకు పైన గుర్తించమని చెప్పండి. అయ్యో మన మాస్టర్ గారు తర్వాత రవిబాబు ఎజ్జల గారు రెడీగా ఉండండి. తర్వాత ఇస్సాక్ గారు, రూబేన్ రాష్ట్ర గారు, ఇస్సాక్ గారు, రూబేన్ రాష్ట్ర గారు. తిమోతి రాజ్ కుమార్, అయ్యా
మొత్తం గారు మీరు అందరూ తీసుకున్న వాళ్ళు కూర్చోండి. పిలుస్తారు కొంత సామ్యాల గారు, షక్మిల్ గారు, ఇస్రాక్ గారు. గుడ్లు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. గుడ్లు అందరూ కూర్చోండి. గుడ్లు తీసుకుంటే అందరూ కూర్చోండి. సామ్యాల గారు, నర్తి గారు, ఇస్రాక్ గారు, స్టీఫెన్ పాల్ గారు, జీవన్ కుమార్ గారు. జీవన్ కుమార్, స్టీఫెన్ పాల్, కే శ్రీను, కృష్ణానందం గారు, కూర్చోండి. కూర్చోండి. అయిపోయింది. లేదు అయ్యో దయచేసి హలో ఏమండి తమ్ముడు రా సరే తమ్ముడు మన సోదరుడు త్వరగా రైట్ వరుసగా వరుసగా రావాలి. వరుసగా రండి. రైస్ ఇచ్చేయండి, అందరికి రైస్ ఇచ్చేయండి. ఒళ్ళు పెట్టుకుంటే మేము సంతోషిస్తాం. అంటే వరుసగా ఎవరైతే అనుకుంటారు. ఓకే 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 రైట్. వాటర్ బాటిల్ ఇచ్చారా? రైట్. ఒక అట్ట అలా కింద పెట్టుకుంటూ వచ్చేనా? మీరు తాగొచ్చు, లోపల ఏమైనా జరిగితే నా సంబంధం లేదు. రెండు 4 5 అలాగా 6
పెట్టొచ్చాను పేరకేసాడు ఇయ్యద్దు అని అని చింతపండు మార్కెట్లో దొరకదంటే ఏ తెలిసి దొరకలేదు. ఓకే ఒకటి పెట్టు ఇవే 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 అయ్యా కాఫీగా వాటర్ బాటిల్ గుండిగా అయ్యే డబ్బులుగా అయ్యే ప్రేమగా మీరందరూ ప్రేమతో స్వీకరించాలి. ప్రేమతో విచ్చేసినటువంటి మా పత్రిక గృహందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. చెప్పకూడదు పెట్టేశారు అయిపోయింది అంటున్నా అన్నా దయచేసి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కోరుకున్న అంటే కొన్నేది చారిటబుల్ ట్రస్ట్ ఓన్లీ కూరగాయలు పెట్టింది. తర్వాత మా పిల్లలేమో గుడ్లు పెట్టారు. అదే కోడిగుడ్లు పెట్టారన్న. ఈరోజు ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మన ఈస్ట్ గోదావరి జిల్లా కూడా రావడం జరిగింది. మరి అనేక మంది ఈ లాక్డౌన్ కార్యక్రమంలో మరి మన మిత్రులంతా కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు, మరి మెడికల్ డిపార్ట్మెంట్ నర్సెస్, డాక్టర్సు, మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు అనేక సేవలు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నారు. ఎంతోమంది పేద ప్రజలు ఈ లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నారు. వారు మనసులో పెట్టుకొని మంచి నిధులు వారి మిత్రులు మన డాక్టర్ మోగేష్ గారు ఈరోజు కోరుకొండ గ్రామంలో మరి వీరికి కావలసిన మరి 7 రకాల పప్పు ధాన్యాలు, బియ్యము, మరి వివిధ కూరగాయలు వీళ్ళకి ఒక ప్యాకేజ్ చేసి వీళ్ళందరికీ కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం నిజంగా మరి మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మరి అలాంటిది ఎవరైతే ప్రార్థన కంటే చేసే చేతుల మీద చెప్పారో ఆ భగవంతుని వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సహాయాన్ని ఈరోజు మరి చేయడం మరి చాలా ఆనందదాయకమైంది, అభినందించిన విషయము. వారిని మరి మిత్ర బృందాన్ని, మరి సహోదరి మరి బావగారైన రత్నం గారిని, మరి సృజన గారిని, మరి ఒక్కసారి మన డాక్టర్ మోజేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది మరి పేదలు ఈ రోజున లాక్డౌన్లో ముఖ్యంగా ఆహారం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మరి ఇలాంటి చేతిని అందించాలని ముఖ్యంగా ప్రజలకు నా మనవి, చేతికి హ్యాండ్ గ్లౌస్, మాస్క్ మూతికి, అలాగే సోషల్ డిస్టెన్సు, ఇంటికి వెళ్ళినప్పుడు మరి వేడి నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత వేడి నీళ్ళు తాగాలని ముఖ్యంగా నేను అందరికీ కూడా నేను పేరు పేరున మనవి చేసుకుంటున్నాను.